The Wise Judgment, Class 5, Unit 6, Part 3. What do you see in the picture? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా. ఇందాక మనం సెకండ్ పార్ట్లో చూసినప్పుడు ఆ ట్రావెలర్ కుండ మీద తన జోబులో ఉన్నటువంటి పీస్ ఆఫ్ బ్రెడ్ని తీసి దాని మీద పెట్టి ఆ మీట్ బాల్స్ నుంచి వచ్చేటువంటి వాసనతో ఆ బ్రెడ్ని తిన్నాడు. అప్పుడు ఆ హౌస్ ఓనర్కి కోపం వచ్చింది. చూశారు కదా, ఈ బొమ్మలో కూడా ఉన్నాడు. ఆ హౌస్ ఓనరు ఎలా అతన్ని పట్టుకొని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు, ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు మన స్టోరీలో తెలుసుకుందాం. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. Now it so happened that Nasruddin, the scholar, was acting as the magistrate that day. When he asked what the matter was, the eating house keeper said to him, "This man came into my eating house without any money and helped himself to the smell of the meatballs which were being cooked in the pot. He must be forced to pay me." The scholar said to the traveler, "Do you have anything to say on your side? I am a poor man. I can't pay him as he wants. Please forgive me and go on my way," replied the traveler. "Don't worry, I will pay him on behalf of you," said the scholar. "Sir, I am grateful to you," said the traveler humbly. The eating house keeper felt happy and thought that he would receive a good amount of money from the scholar. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. అతనికి కోపం వచ్చింది కదా. కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆ హౌస్ కీపింగ్ ఉన్నాడు కదా, ఈటింగ్ హౌస్ ఓనరు, ఆ ఓనర్కి కోపం వచ్చి ఆ ట్రావెలర్ని చేతులు గట్టిగా పట్టుకున్నాడనమాట. కఠినంగా అవి కరుకుదనంతో, కోపంతో పట్టుకొని అతన్ని గబగబా తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? హరీడ్ హిమ్ అరౌండ్ ద కార్నర్ టు ద మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్. కోర్ట్ అంటే న్యాయస్థానం, న్యాయమూర్తి దగ్గరికి తీసుకొచ్చాడనమాట. నౌ ఇట్ సో హ్యాపెండ్ దట్ నస్రుద్దీన్ ద స్కాలర్ వాజ్ యాక్టింగ్ యాజ్ ద మ్యాజిస్ట్రేట్ దట్ డే. హూ వాజ్ ద స్కాలర్? అక్కడ ఉన్నటువంటి ఆ పండితుడు, స్కాలర్ అంటే పండితుడు అనమాట. పండితుడు ఎవరు? నస్రుద్దీన్ అనమాట. నస్రుద్దీన్ ఆ రోజు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నాడు అనమాట, మ్యాజిస్ట్రేట్గా, యాక్టింగ్ యాజ్ ద మ్యాజిస్ట్రేట్ దట్ డే. వెన్ హీ ఆస్క్డ్ వాట్ ద మ్యాటర్ వాజ్, అడిగాడు అతను, ఏంటి, ఏం జరిగింది, ఏం సంగతి అని. ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు హిమ్, "దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ విదౌట్ ఎనీ మనీ అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్." ఏం చెప్పాడు? దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్, మా ఈటింగ్ హౌస్లోకి వచ్చాడు, విదౌట్ ఎనీ మనీ, డబ్బులేమీ లేకుండానే వచ్చాడు, అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్. ఆ మీట్ బాల్స్ వాసనతో ఇతను తనంతట తానే హెల్ప్ చేసుకొని ఆ స్మెల్ని అతను పీల్చాడు, ఆ స్మెల్ తోటి తిన్నాడు. విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్, ఆ పాట్లో వండినటువంటి మీట్ బాల్స్ నుండి వచ్చేటువంటి వాసనతోటి తను తెచ్చుకున్నటువంటి ఆ బ్రెడ్ ముక్కను దాని మీద పెట్టి తిన్నాడు కదా, ఆ విషయమే చెప్పాడనమాట. ద స్కాలర్ సెడ్ టు ద ట్రావెలర్, "డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్?" నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా, నీ వైపు నుండి నువ్వేమైనా చెప్తావా అని. "ఐ ఎమ్ అ పూర్ మ్యాన్. ఐ కాంట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ గో ఆన్ మై వే," రిప్లైడ్ ద ట్రావెలర్. అప్పుడు ఆ ప్రయాణికుడు ఏం చెప్పాడు? "ఐ యామ్ పూర్, నేను చాలా బీదవాణ్ణి. ఐ కాంట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్, నేను పే చేయలేను, డబ్బులు కట్టలేను, అతను ఎంత అడుగుతున్నాడో అంత డబ్బులు నేను అతనికి ఇవ్వలేను. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ గో ఆన్ మై వే." ఫర్గివ్ అంటే క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించి వదిలేయండి, నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాడనమాట. హీ రిప్లైడ్ ద ట్రావెలర్, "ఐ ఎమ్ అ పూర్ మ్యాన్. I can't pay him as he wants.
Please forgive me and go on my way, replied the traveler. Don't worry, I will pay him on behalf of you, said the scholar. స్కాలర్ ఏం చెప్పాడు? నసరుద్దీన్ ఏం చెప్పాడు? డోంట్ వర్రీ, ఆందోళన చెందవద్దు. ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, నీ బదులుగా, నీకోసం నేను కడతాను, నీ బదులుగా నేను ఇస్తాను డబ్బులు అతనికి అని చెప్పాడు. సర్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, సెడ్ ద ట్రావెలర్ హంబ్లీ. హంబ్లీ అంటే వినయంగా. వినయంగా ఏం చెప్పాడు ట్రావెలర్? నేను చాలా కృతజ్ఞుణ్ణి, మీరు చేసినటువంటి సహాయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పాడు. ద ఈటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్. ఈటింగ్ హౌస్ కీపర్ ఏమనుకున్నాడు? హీ ఫెల్ట్ హ్యాపీ, సంతోషపడ్డాడు. అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, మళ్ళీ ఏమనుకున్నాడు? నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి ఫ్రమ్ ద స్కాలర్, స్కాలర్ దగ్గర నుంచి, ఆ పండితుడి దగ్గర నుంచి, నసరుద్దీన్ దగ్గర నుంచి నాకు చాలా అమౌంట్లో డబ్బులు వస్తాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. Now it so happened that Nasruddin, the scholar, was acting as the magistrate that day. When he asked what the matter was, the eating house keeper said to him, "This man came into my eating house without any money and helped himself to the smell of the meatballs which were being cooked in the pot. He must be forced to pay me." The scholar said to the traveler, "Do you have anything to say on your side?" "I am a poor man. I can't pay him as he wants. Please forgive me and go on my way," replied the traveler. "Don't worry, I will pay him on behalf of you," said the scholar. "Sir, I am grateful to you," said the traveler humbly. The eating house keeper felt happy and thought that he would receive a good amount of money from the scholar. ఇప్పుడు మనం చదివినటువంటి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్: రఫ్లీ, కరుకుదనం. హరి, త్వరితపరచు. కార్నర్, మూల. మ్యాజిస్ట్రేట్, న్యాయమూర్తి. కోర్ట్, న్యాయస్థానం. హ్యాపెండ్, సంభవించెను. స్కాలర్, పండితుడు. మనీ, డబ్బు. హెల్ప్డ్, సహాయము చేసెను. స్మెల్, వాసన. కుక్డ్, వండెను. ఫోర్స్డ్, బలవంతంగా. పువర్, బీద. ప్లీజ్, దయచేసి. ఫర్గివ్, క్షమించు. రిప్లైడ్, బదులిచ్చు. వరీ, ఆందోళన. గ్రేట్ఫుల్, కృతజ్ఞతతో. హంబ్లీ, వినయంగా. హ్యాపీ, సంతోషం. రిసీవ్, స్వీకరించు. ప్లూరల్స్: డే, డేస్. హౌస్, హౌసెస్. మీట్బాల్, మీట్బాల్స్. పాట్, పాట్స్. స్కాలర్, స్కాలర్స్. మ్యాన్, మెన్. ఆర్మ్, ఆర్మ్స్. కార్నర్, కార్నర్స్. ఆపోజిట్ వర్డ్స్: రఫ్లీ, smoothly. Hurry, reassure. Happen, unhappen. Ask, answer. Came, went. Help, hinder. Forced, voluntary. Poor, rich. Hurry, delay. Humble, proud. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ టుక్ హోల్డ్ హిస్ ఆర్మ్స్ రఫ్లీ? ఎవరు కరుగ్గా పట్టుకున్నారు? అతని చేతులు గట్టిగా పట్టుకుని కఠినంగా ఉన్నది ఎవరు? ద ఈటింగ్ హౌస్ ఓనర్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ రఫ్లీ. ఈటింగ్ హౌస్ ఓనరు గట్టిగా పట్టుకున్నాడు కదా అతన్ని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి.
వేర్ డిడ్ హీ టేక్ హిమ్? ఎక్కడికి తీసుకువెళ్ళాడు అతన్ని? హీ టుక్ హిమ్ టు ద మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్. న్యాయస్థానానికి తీసుకువెళ్ళాడు. హూ వాజ్ నస్రుద్దీన్? నస్రుద్దీన్ ఎవరు? నస్రుద్దీన్ వాజ్ అ స్కాలర్. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ ద మ్యాజిస్ట్రేట్ దట్ డే? ఆ రోజు మ్యాజిస్ట్రేట్ లాగా యాక్ట్ చేస్తుంది ఎవరు? నస్రుద్దీన్. నస్రుద్దీన్ వాజ్ యాక్టింగ్ యాజ్ మ్యాజిస్ట్రేట్ దట్ డే. వాట్ డిడ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు ద స్కాలర్? స్కాలర్కి ఈటింగ్ హౌస్ కీపర్ ఏమని చెప్పాడు? ట్రావెలర్ కేమ్ టు హిస్ హౌస్, కీపింగ్ హౌస్, అండ్ he has no money. What did the eating house keeper say to the scholar? Traveler came to his eating house without any money. ట్రావెలరు ఏం మనీ లేకుండా మా ఈటింగ్ హౌస్కి వచ్చాడు అని చెప్పాడు. హూ ఫోర్స్ టు పే ద మనీ? డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి ఎవరు ఫోర్స్ చేశారు? ద ఈటింగ్ హౌస్ ఓనర్ ఫోర్స్ టు పే ద మనీ. ఎలాగైనా సరే ఆ డబ్బులు కూడా ఇప్పించండి అని చెప్పి నస్రుద్దీన్తో కూడా చెప్పాడు కదా ఈటింగ్ హౌస్ ఓనర్. వాట్ డిడ్ ద స్కాలర్ ఆస్క్ ద ట్రావెలర్? ట్రావెలర్ని ఏమని అడిగాడు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్? నీ వైపు నుంచి ఏమైనా చెప్తావా అని అడిగాడు. వాట్ డిడ్ ద స్కాలర్ సెడ్ టు ద ట్రావెలర్? అప్పుడు ఏమని చెప్పాడు స్కాలరు ట్రావెలర్ తోటి? హీ విల్ పే ద మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రావెలర్. ఆ ప్రయాణికుడికి నీ బదులుగా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు అతను కట్టమంటున్నాడు కదా ఆ డబ్బులు నేను కడతాను అని చెప్పాడు. హూ ఫెల్ట్ గ్రేట్ఫుల్ టు ద స్కాలర్? ఎవరు కృతజ్ఞతగా ఫీల్ అయ్యారు? ద ట్రావెలర్ ఫెల్ట్ గ్రేట్ఫుల్ టు ద స్కాలర్. స్కాలర్ సహాయం చేస్తానన్నారు కదా అందుకని అతను చేసే సహాయానికి కృతజ్ఞత చూపించాడనమాట. హూ ఫెల్ట్ హ్యాపీ? అప్పుడు ఎవరికి సంతోషం వేసింది? ద ఈటింగ్ హౌస్ ఓనర్ ఫెల్ట్ హ్యాపీ. ఆ ఓనర్కి సంతోషం వచ్చింది. ఎందుకు? ట్రావెలర్ కట్టాల్సిన డబ్బులు ఆ స్కాలర్ ఇచ్చేస్తానన్నారు కదా అందుకనమాట. వాట్ డిడ్ హీ థింక్? అప్పుడు ఈటింగ్ హౌస్ ఓనరు ఏమని ఆలోచించాడు? హీ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్. అతని దగ్గర నుంచి నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి అని చెప్పి సంతోషంగా ఉన్నాడనమాట.